అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక విజయ రెసిడెన్సీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా సర్వేజన ఐక్య వేదిక సంస్థ వ్యవస్థాపకులు కోరిబిల్లి పరి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం అత్యంత ఘనంగా జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో అనకాపల్లి వాసవి వనితా క్లబ్ మహిళలు అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని భారీ సంఖ్యలో రక్తదానం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపూడి పరమేశ్, తెలుగుదేశం పార్టీ అనకాపల్లి టౌన్ అధ్యక్షులు డాక్టర్ నారాయణరావు పాల్గొని రక్తదానం చేసిన వారిని అభినందించి వారి చేతుల మీదుగా రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే కొనతాల రామకృష్ణ, కోరిబిల్లి పరిని రక్తదాతల్ని, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ ని, శ్రీ సూర్య అభయాంజనేయ బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ ని అభినందించారు. అదేవిధంగా ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారికి రామకృష్ణ గారి చేతుల మీదుగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని సర్వేజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో కోరుబిల్లి పరి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారని, వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని రాష్ట్రమంతటా ఒక పండగ వాతావరణం ఏర్పడుతుందని, అలాగే ఆయన జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం, ఆ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం చేయాలనే ఆలోచనతో జన సైనికులు, వీర మహిళలు నిర్ణయం తీసుకున్నారని, వీటికి మద్దతుగా కూటమి భాగస్వామ్యులను కూడా కోరటం జరిగిందన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని అనకాపల్లి నియోజకవర్గంలో భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయటం జరిగిందని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయన్నారు. అలాగే అనకాపల్లిలో అన్నమయ్య పార్కును పూర్వ వైభవంగా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే గుర్తుగా ప్రజలకు ఉపయోగపడేలా ఒక సుందర వనంగా తీర్చిదిద్దటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆళ్ల రామచంద్రరావు, జనసేన సీనియర్ నాయకులు గోవింద, తాడి రామకృష్ణ, శాంతికుమారి, గొల్లబాబు, సత్యందొర, బర్నికాన రాము, దూలం గోపి, మల్లశ్రీను, అప్పికొండ గణేష్, మంగ ఈశ్వర్, దుర్గా ప్రసాద్, కాండ్రేగుల జోగేంద్ర, అమ్మిశెట్టి లక్ష్మణ్ కుమార్, దొడ్డి శ్రీను, దొడ్డి రాము, సునీల్, సురభి హరీష్, లచ్చ కనకాల అరవింద్, పసుపులేటి శ్రీను, పసుపులేటి శ్రీనివాస్, మధు, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా సర్వేజన ఐక్య వేదిక తరపున ఈ రోజున ఇక్కడ బ్లడ్ క్యాంపు పరమేశ్వరరావు గారు, కోరిబిల్లి పరి గారు ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ కార్యక్రమం ప్రతి ఏడాది కూడా వారు చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విధంగా ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం, ఆ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం చేయాలనే ఆలోచనతో జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. వీటికి మద్దతుగా కూటమి భాగస్వాములు కూడా బీజేపీ, తెలుగుదేశం వారిని కూడా కోరడం జరిగింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం, ఇటువంటి బ్లడ్ క్యాంపులు కూడా సుమారు 10 బ్లడ్ క్యాంపులు రేపు జరగబోతా ఉన్నాయి. ఈరోజు కూడా కొన్ని మొదలైనాయి. రేపైతే వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, ఇందులో భాగంగా అనకాపల్లిలో అన్నమయ్య పార్కు చాలా కాలంగా మూతపడి అదొక కంపోస్ట్ యార్డ్గా తయారైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దాని పూర్వవైభవం తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక సుందర వనంగా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమం కూడా రేపు తీసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు క్లీన్ అండ్ గ్రీన్లో మరికొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలని, అదేవిధంగా రాజుపాలెంకి వెళ్ళేటువంటి, అనకాపల్లి నుంచి రాజుపాలెంకి వెళ్ళేటువంటి ఏవైతే గోర్జ్ ఉందో, ఇదే బండి మార్గం ఉంది, దాన్ని విశాలమైనటువంటి రోడ్డుగా మార్పు చేయాలని, అక్కడ కూడా జంగిల్ క్లీన్ చేయాలని, ఈ వర్షం తుఫాన్ కారణంగా కొన్ని కార్యక్రమాలు చేయలేకపోతున్నాం. అయినప్పటికీ ప్రతి ఒక్కరు ఉత్సాహంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమం మళ్ళీ పచ్చదనంతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నింపాలి.
నరేంద్ర మోడీ గారు ఏవైతే ఆదేశాలు ఇచ్చున్నారో, దేశవ్యాప్తంగా సందేశం ఇచ్చున్నారో, ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను పెంచి తమ తల్లి పేరుకు ఆ మొక్కను పెట్టి ఆ తల్లికి వందనం అనే కార్యక్రమంతో ఏవైతే చేయమన్నారో ఇటువంటి స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు కూడా రేపు చేయాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి అందరూ కూడా సంయుక్తం అవుతున్నారు.